నీవే రాజనీకే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి తండ్రి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణ పడకల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తి సజీవుల లెక్కలో చేర్చి మాకు మరలా పునరుత్థానమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము ప్రభా మీ ముఖదర్శనం చేయడానికి తండ్రి ఇదిగో మమ్మల్ని కనికరించినందుకు వందనాలు. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి సాయంకాలమున మీ వాత్సల్యతను మా ఎడలో చూపిస్తూ మీరు తండ్రి మరలా 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 మాకు మీరు అవకాశమును కలగజేస్తున్నావు. ఈ దినము తండ్రి ఇదిగో మీ వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి మరొక నూతన అవకాశాన్ని మీరు దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి ఇదిగో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పూజింపదగిన మీ పరిశుద్ధ నామమున ఇదిగో నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ప్రభా ఇదిగో సంఘానికి నైనా మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల కొరకు, వ్యవస్థల కొరకు, అంధకార సంబంధమైన శక్తుల కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి ఇదిగో కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇదిగో తండ్రి మీకు విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు నాయన. మీకు విరోధంగా లేచిన ఏ ఆలోచన నిలువదని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభా మరి విరోధముగా లేచిన ప్రతిదానిని కూడా సంఘక్షేమం కొరకు మీరు మార్చగలిగినటువంటి దేవుడవు తండ్రి. ప్రభా నీకు వందనాలు, మీరే సహాయం చేయండి. మీరు అనుమతించకపోతే ఏది రాదు నాయన. ప్రభా మీరు అనుమతించారంటే దాని వెనుక మీ యొక్క అనంత ప్రణాళిక ఉంటుంది తండ్రి. ఇదిగో మీ ప్రణాళిక, మీ చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఇదిగో మీరే సమస్తమును మార్చగలిగినటువంటి దేవుడు. దేవా ఇదిగో వ్యతిరేక ఆలోచన కలిగినటువంటి ప్రభా ఇదిగో వ్యక్తుల కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వారిని కనికరించండి. వారి అంధకార సంబంధమైన ఆ చీకటిని మీరు తొలగించి ప్రభా ఇదిగో ఆశ్చర్యకరమైన మీ వెలుగు వారి జీవితాల్లో మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా మేము ఎక్కడెక్కడైతే ప్రభా వ్యతిరేకంగా మేము నిలబడుతున్నామో, మీ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నామో, మీ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నామో తండ్రి ఇదిగో దాని నుంచి మమ్మలను తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సిలువకు వ్యతిరేకంగా మేము నిలబడకుండా మరలా సిలువ వేసే స్థితిలో మేము ఉండకుండా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము. ఈ సహవాసము దీవించండి. మీరే తండ్రి ఇదిగో ముఖ్యమైన మూలరాయిలాగా ప్రభా మా జీవితాలలో మీరున్నారు. మా స్థిరమైన కోట, మా స్థిరమైన రాయివి నీవై ఉంటున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సహవాసం అంతట్లో మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి ఈ దినమునకు అవసరమైన మీ మాట చేత మమ్మల్ని దర్శించమని ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
చేయబడిన ప్రార్థన నిమిత్తము మనల్ని చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవ, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ప్రార్థనకు జవాబు దయచే గొప్ప దేవుడు మీరే తండ్రి. ఓ దేవ స్తోత్రం నాయన. చేయబడిన ప్రార్థన అంతటికి తండ్రి, ఓ దేవ మీరు తండ్రి సువాసనగా తండ్రి ఆజ్ఞానించి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఓ దేవ అవును తండ్రి. ప్రార్థనకు తండ్రి జవాబు దయచేస్తారని నమ్ముచు తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. పాస్టర్ గారు చేసిన ప్రార్థన బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. అంతకంతకు తండ్రి మీరు వారిని తండ్రి అభివృద్ధి పరుస్తూ సంఘంలో హెచ్చిస్తూ తండ్రి వారిని నడిపిస్తున్న విధం బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ఇంకా నువ్వు అభివృద్ధి పరచండి తండ్రి, కనపరచండి తండ్రి. దేవా చెప్పిన ప్రార్థన అంతటిని తండ్రి యొక్క పాదం చెంత సమర్పించుకుంటూ నజరేయుని సత్యపరుచున్నాం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకరొకరు ప్రార్థించాల్సిందిగా కోరుచు. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మహాగణుడ, మహోన్నతుడ, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన నామమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. మరొక నూతన దినాన్ని ప్రభావ మా జీవితంలో పొడిగించి మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చేదేవా అయా. ఈ యొక్క ఉదయకాల సమయంలోని పాదసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపపై మీకు వందనాలు స్తోత్రం దేవా. మాకు ఇచ్చిన సహవాసానిపై మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం దేవా. మాకు ఇచ్చిన సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా, ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ మంచితనం లేనప్పటికీ నాయన ప్రభా, మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవా. అయా మీరు ఇచ్చిన ప్రభా, అయా ఇదిగో నా తండ్రి రక్షణకై మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా, మీరు ఇచ్చిన జీవంకై, ఊపిరికై మీకే వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు గొప్ప దేవా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ రోజు అంశం పక్షాన ప్రభా చేతులెత్తి మొరబెట్టడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా, మొదటగా నాయన ప్రభా మీ యొక్క సన్నిధానంకు రాకుండా ప్రభా, మీ యొక్క వాక్యం వద్దకు రాకుండా దేవా, మీ యొక్క సన్నిధానంలో చురుకుగా ఉండకుండా అయా వ్యతిరేకపరుస్తున్న ప్రభా ప్రతి విధమైన అయా ఇదిగో నా తండ్రి ప్రభా పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. వాటి నుంచి విడుదల ప్రకటించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి దైవ సేవకులకు నాయన ప్రభా అయా మీ యొక్క వాక్యానికి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా మరి దేవుని బిడ్డలకు నాయన వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, వ్యవస్థలు, సమస్యల పక్షాన ప్రభా చేతులెత్తి మొరపెట్టుకుంటున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా వారి నుండి విడిపించమని అడుగుతున్నానయ్యా. వారిలో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేక తలంపులను, ఆలోచన నుంచి ప్రభా వారిని బయటికి తీసుకురమ్మని అడుగుతున్నానయ్యా. మీ యొక్క వాక్యం వెదజల్లకుండా ఆపుతున్న ప్రతి విధమైన ప్రభా అయా మరి నాయన ప్రభా వారి నుంచి విడుదల ప్రకటించమని అడుగుతున్నానయ్యా. సహాయం దయచేయండి దేవా. మొదటగా నాయన వారు మీ యొక్క అయా ఇదిగో నా తండ్రి ప్రభా సత్యం కూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాగలగడానికి కృపను అనుగ్రహించండి. మీరే నిజ రక్షకులని ప్రభా గుర్తెరగడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. వారితో మాట్లాడండి, వారి మనసును మార్చమని అడుగుతున్నానయ్యా. ఎసయానికి వందనాలు స్తోత్రం తండ్రి. మీరే రాజు, మీరే ప్రభువు అని ప్రభా అయా ఇదిగో నా తండ్రి వారి కన్నులను తెరవమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా అయా. పశ్చాత్తాప హృదయాన్ని ప్రభా అయా మారు మనసుని వారికి దయచేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా దేవా అయా. వారి మనస్సును మార్చమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రం దేవా. వారి జీవితాల్లో మీ నామం పరిశుద్ధపరచబడును గాక దేవా. మీ యొక్క రాజ్యం వచ్చును గాక తండ్రి. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా అయ్యా మీ యొక్క దైవ సేవకులను నిలబెట్టుకొని మాట్లాడుతుండగా దేవా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మరి యొక్క ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడండి దేవా. మీ మాట చేత మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాను అయ్యా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వింటున్న మేము దేవా ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా విని ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా వాటి ప్రకారంగా ప్రభా జీవించే భాగ్యాన్ని కృపను అనుగ్రహించండి. సహాయం దయచేయండి. మీ అందు ప్రభు భయభక్తులు కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి.
ఈరోజు చాలని సంతట్లో మీరు మాకు తోడైండి మన సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ నన్ను మేము తగ్గించుకొని కేవలం మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఏసునామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మాకు పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చేయబడిన ప్రార్థన నిమిత్తము దేవుడు జవాబు దయచేస్తున్నాడని నమ్మి మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం తండ్రి, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ఓ దేవా, ప్రార్థనకు జవాబు దయచే గొప్ప దేవుడు మీరే తండ్రి, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఓ దేవా, సమస్త మహిమఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. ఓ దేవా, చేయబడిన ప్రార్థన నిమిత్తము తండ్రి, ఓ దేవా, మేము తండ్రి మీరు జవాబు దయచేస్తున్నాను నమ్మొచ్చు తండ్రి. సిస్టర్ గారిని తండ్రి, వారి ఫ్యామిలీని బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నైనా, వారిని మీరు అభివృద్ధి పరిచి తండ్రి, మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ ఏ సొత్తు పరిశ్రమ యొక్క ప్రార్థన విజ్ఞాపన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకరొకరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధుడా మహోన్నత శృంగల నాయన మీకే వందనాలయ స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. ఆశ్చర్యకరుడ స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము నాయన తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. అయా స్థుతులకు పాత్రుడా మీకే వందనాలు, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రములు తండ్రి. యేసయ్య ప్రభా, కెరూబుల మధ్య శరూబుల మధ్య నాయన తండ్రి, ఆశ్రయుడైన మా దేవ మీకే స్తోత్రములు. నిత్యము నాయన పరిశుద్ధుడనే కొనియాడబడుచున్న మా దేవ మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. మరి సన్నిధిలో నాయన తండ్రి యొక్క ఉదయకాల సమయం అందు నాయన ప్రభా, మరి రాత్రంతా నాయన మంత్రాపడకల చుట్టూ మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మీకు స్తోత్రములు. మరి వేకువనే లేచిన నిముఖ దర్శనం చేసుకుంటూ మరయా ఇదిగో ప్రభా నీ వాక్యం నిమిత్తము నాయన ప్రభా, ఇదిగో తండ్రి ప్రార్థించుకోవడానికి నాయన మరయా, ఇదిగో నీ వాక్యానికి నాయన తండ్రి సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారి నిమిత్తము నాయన తండ్రి అయా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకోవడానికి నాయన మీరు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకే స్తోత్రాలు వందనములు నాయన. మరి నీవు అంటున్నావు ఇదిగో నీ వాక్యానికి మరి ప్రభా ఎవరైతే నాయన వ్యతిరేకంగా ఉంటున్నారో వారి యొక్క తలం పైనను ఆలోచన ఆయనదు నిలవదని నీ మాట సత్యము నాయన తండ్రి. అయా వారిలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని మీరు తొలగించండి ప్రభా, మీకే స్తోత్రంలో. ఆ యొక్క చీకటి తలంపుల నుంచి మీరు విడిపించండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు నాయన తండ్రి అయా మీరు కృప చూపించమని ప్రార్థించుకుంటున్నాను. అయా మీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి అయా అనేకమైన నాయన తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా అనేక మంది ప్రభా వారి సంఘాలలో నాయన తండ్రి యేసయ్య ఇదిగో నీ వాక్యానికి వ్యతిరేకంగా ఎదురాడుతుండగా నాయన ప్రభా యేసయ్య అనేకమైన శ్రమల నుంచి నాయన తన బిడ్డలు మీరు విడిపిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు వందనాలు. వారిలో ఉన్న ప్రతి ఒక్క నాయన తండ్రి అపవాద తలంపుల నుంచి నాయన తండ్రి మీరే విడిపించి నాయన తండ్రి నీకు నిజమైన దేవుడు నాయన తండ్రి ఇదిగో క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నాయన బిడ్డలు కూడా వచ్చినట్లు నాయన తండ్రి మీరు ఆమెకి స్తోత్రాలు వందనాలు. మరటి రీతిగా నాయన ప్రతి బిడ్డను కూడా మరి నీ సన్నిధికి మీరు నడిపించమని ప్రార్థించుకుంటున్నాను. ఆమెకే స్తోత్రాలు. అయా చీకటిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నాయన తండ్రి అది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నాయన తండ్రి మీరు నడిపించమని ప్రార్థించుకుంటున్నాను. ఆమెకి స్తోత్రాలు నాయన తండ్రి. ఎవరైతే మరి నీ వాక్యానికి సంఘానికి నాయన తండ్రి ఇదిగో వ్యతిరేకంగా జీవిస్తున్నారో నాయన తండ్రి మరి ఆ సంఘాలలోను ప్రభాతాన్ని నీ పరిచర్య జరగనీయకుండా అడ్డుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన అయా తన యొక్క ఉదయకాల సమయం అని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు నాయన తండ్రి. అయా వారితో మీరు మాట్లాడుతున్నందుకు కూడా మీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి ప్రభాతాన్ని మీరు వారిని ఆకర్షిస్తున్నందుకు మీకు వందనాలయా. ఇదిగో నీ సన్నిధికి కూడా నాయన తండ్రి వారి హృదయాలను మీరు మార్చిన ఆయన అయా ప్రభాతాన్ని నీ సన్నిధికి మీరు నడిపిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు వందనాలు నాయన. మరి అతన్ని మరి ఇంకను నాయన తండ్రి ఎక్కడైతే ప్రభాని యొక్క రాజస్వార్థం జరుగుతున్నదో నాయన ఆ స్థలాలలో కూడా ప్రభా ఇదిగో ఎటువంటి ఆటంకములు లేకుండా నాయన తండ్రి ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నావు. మరి అటు రీతిగా నాయన ఏ బిడ్డ కూడా నాయన తండ్రి ఏసే నశించడానికి ఇష్టం లేదంటున్నావుగా. ఇదిగో ప్రతి బిడ్డను కూడా నాయన ప్రభా ఇదిగో చీకటి తలంపులు కలిగిన ప్రతి అపవాది యొక్క కుయుక్తులు తంత్రాలు నాయన గుర్తించగలే జ్ఞానముతో ప్రతి బిడ్డను మీరు నింపండి నాయన. నీ సన్నిధిలోనికి నాయన నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడ్డ జీవితాయన వారి యొక్క ఆలోచనలు తలంపులు నాయన తండ్రి యేసయ్య నీవే మార్చండి నాయన. నీవు అంటున్నావు
ఇదిగో నా తలంపులు నీ తలంపులు వంటివి కాదంటున్నావయ్యా, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదంటున్నావు. మరి నీ యొక్క వాక్యము సత్యము మరి రీతిగా నాయన తండ్రి యొక్క వారిని వాక్యానికి ఎవరైతే మరి వ్యతిరేకంగా జీవిస్తున్నారో మరి ఆ సంఘాలలో కూడా నాయన ఇక్కడ పరిచర్యకు నాయన అడ్డుబండగా నివసిస్తున్నారో నాయన నాటి బిడ్డల జీవితాల్లో కూడా నాయన అయా నీవే మాట్లాడి నీ యొక్క వెలుగులోనికి నాయన మీరు నడిపించమని ప్రార్థించుకుంటున్నాను. అయ్యా స్తోత్రాలు మరి దినము నాయన తండ్రి నాతోను మాతోను నాయన ఇక నీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రములు నాయన తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మరి సిద్ధపరిచే మరి నీ సన్నిధిలో నాయన నీ సహవాసంలో కూర్చోబెట్టి మరి నీ యొక్క జ్ఞానము నిమిత్తము నాయన తండ్రి యేసయ్య నేను మేమందరము నాయన సంపాదించుకొని నాయన అనేకులకు నాయన తండ్రి ఇదిగో ప్రభా యేసయ్య తండ్రి పౌలు అయా ఇదిగో తనలో నిన్ను ఎలా అయితే నిన్ను పోలి నడుచుకుని ఉన్నాడు ప్రభు అనేకులకు నాయన తండ్రి ఇదిగో తండ్రి నిన్ను పోలి నడుచుకోమని చిన్నాడు ప్రభా యేసయ్య మరి నీ యొక్క వాక్యంలో విన్న మేము కూడా నాయన ఇదిగో అనేకులు ఎదుట నాయన తండ్రి క్రీస్తు అని నిన్ను నాయన మాలో మేము చూపించినట్లు నాయన అయా నీవే మాకు సహాయం దయచింది. అటు రీతిగా నేను మేమందరం నడుచుకున్నట్లు నాయన ఇది నాతోనూ మా అందరితోనూ నీ మాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాయన. ఏమిచ్చినా మీరు రుణము తెచ్చలేను కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన రెండు చేతులు పైకెత్తి చేయబడిన ప్రార్థన అంతటికి దేవుడు జవాబు దయచేస్తాడని నమ్ముచు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. స్తోత్రం 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 తండ్రి మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రం నాయన. ఓ దేవా, ప్రార్థనకు జవాబు దయచే గొప్ప దేవుడు మీరే తండ్రి, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. చేయబడిన ప్రార్థన అంతటిని బట్టి ఓ దేవా జవాబు దయచేస్తున్నారు మీరు నమ్ముచున్నాం తండ్రి. ఓ దేవా ఎందు నిమిత్తం అయితే మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ దేవా సమస్తం ఎరిగిన గొప్ప దేవ మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. చేయబడిన ప్రార్థన అంతటికి తండ్రి మీరు జవాబు దయచేస్తున్నారు నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొకరు ఎవరైనా ప్రార్థించాల్సిందే కోరుచు. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములనైనా స్తోత్రములు ప్రభా. కృపగలైన దేవా మీకు వందనాలు, గరుడువైన మా ప్రభా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. సజీవుడైన తండ్రి, నిత్యుడు మా ప్రభా మీకు వందనాలు. ఆ సృష్టికర్తవైన దేవా, పరలోకమందున మా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దేవా సమస్తమును ఏలుచున్నవాడా మీకు వందనాలు వందనాలు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడైన తండ్రి అయినా మీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు ఆరోపించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా నమ్మకమైన దేవా మీకు వందనాలు తండ్రి. మీ కృపను మీ కటాక్షమును బట్టి మీకు వందనాలు దేవా, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీ కార్యములన్నిటిని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడైన దేవా మీకు వందనాలు. నైనా సమీపించరాని తేజస్సులో వసించువాడా, వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా పరిశుద్ధ వస్త్రములు ధరించుకున్న వారమై ప్రభా మీ సన్నిధికి సమీపించడానికి నైనా మీరే ప్రభా మిమ్మల్ని అలంకరించమని వేడుకుంటున్నాం. నైనా ఆ పరిశుద్ధ అలంకారములు కలిగిన వారమై ప్రభా మీ సన్నిధిలోనికి నైనా దేవా మీకు వందనాలు. ప్రతిసారి నైనా దేవా మిమ్మల్ని ప్రభా నైనా ఎన్కౌంటర్ చేయబడ్డానికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి నైనా. మీకే లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలన్నీ కూడా ప్రభా మీరు అంగీకరించి మీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా మీకే స్తుతులు ప్రభా. ఈ సమయంలోనైనా మీకు వందనాలు ప్రభా. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన దేవా అంశమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. మా చేతులను ఎత్తుతున్నాం ప్రభా. మీకు వందనాలు. మీరే జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ప్రభా. నైనా బలహీనమైనప్పటికీ ప్రభా మీకు వందనాలు. మీ బలము చేతనైనా సమస్తమునైనా నిర్వహించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. మా కాపరిగా రాజుగా ప్రభువుగా నైనా మీకు వందనాలు ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయంలో నిత్యము మాతో కూడా ఉంచి నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకనూనైనా దేవా పరిచర్య అంతటికి నైనా మీకు వందనాలు. సంగమునకు ప్రభా మీ కార్యములకు ప్రభా నైనా విరోధముగానైనా జరుగుతున్న తండ్రి నైనా ప్రభా మీకు వందనాలు. అపవాది యొక్కనైనా దేవా తంత్రములను దేవా మీకు వందనాలు ప్రభా. వాటిని నైనా ఎరిగిన వారమై దేవా మీకు వందనాలు స్తోత్రములు నైనా. ముందుకు సాగడానికి నైనా మీకు వందనాలు. మీ ఆత్మ ఖడ్గము చేతనైనా మళ్ళీ దేవా నైనా
నింపమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనా శక్తితో నింపండి నైనా. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విరోధంగా వస్తున్న ప్రతిదాన్ని కూడా నైనా దేవా నుంచి నైనా శక్తిమంతులమై నిలబడడానికి ప్రభా ఆ సర్వాంగ కవచమును ధరించుకొని నిలబడ్డకు మీ కృపనివ్వండి నైనా. దేవా మీకు వందనాలు స్తోత్రములు. మీ నైనా పరిచర్య సాగకుండా నైనా మీ వాక్యమునైనా దేవా నైనా అనేక జీవితాలు తాకకుండా ప్రభా నైనా ఏవైతే ప్రభా అడ్డుగా వస్తున్నాయో తండ్రి మీకు వందనాలు ప్రభా నైనా వాటిని బంధించమని ప్రార్థిస్తున్నాము దేవా. మీ కృప కొరకు వేడుకుంటున్నాం నైనా. మీ కృపను అనుగ్రహించండి. మరి ఆలోచన ప్రభా నైనా మీరే ప్రభా నైనా లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా వాటిని ఆర్పివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ అగ్ని చేత దహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆలోచన కొట్టివేయండి నైనా. దేవా మీకు వందనాలు స్తోత్రములు. పరలోకమునకు భూమికి నైనా దేవా కనెక్ట్ చేసిన ప్రభా నైనా దేవా లాడర్ అని మెస్సియాగా మీరు మా మధ్యలో పని చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకున్నాం. వాటిని బ్రేక్ చేసే ప్రతి ఒక్కరైనా దేవా విషయంలో మీరే ప్రభా నైనా తొలగించమని ప్రార్థిస్తున్నాం. అదే కాలంలో ప్రభా దేవా మీ సన్నిధి ఒక్కనైనా తాకిడి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి నైనా. దేవా వ్యక్తులనైతేనేమి వారి ఆలోచన అయితేనేమి ప్రభా ప్రతి కార్యము ప్రతి క్రియ అన్నిటినీ కూడా ప్రభా మీరేనైనా దేవా దూరపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. దేవా మీకే స్తోత్రములు. ఎక్కడెక్కడైతే ప్రభా యాకోబు స్వరం కంటే నైనా ఏషావు క్రియలు నైనా ఇవ్వాలి డీడ్స్ ఎన్ని దేవా నైనా ఆటంకంగా మీ రాజ్యము కట్టబడకుండా నైనా మీ మిషన్ అయినా ముందుకు తీసుకువెళ్ళకుండా ప్రభా వస్తున్న దేవా ప్రతి ఒక్కనైనా దేవా ఆటంకములను అడ్డుల్ని ప్రభా మీరే దూరపరిచి లయపరిచినైనా మీరు మహిం పొందమని వేడుకుంటున్నాం. దేవా మీకు వందనాలు. మీ విజన్ అయినా కంప్లీట్ చేయబడే ప్రభానైనా ప్రతి ఏరియా కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపను దయచండి నైనా. దేవాసరాలమైన మార్గము గుండా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా మీకు వందనాలు. ప్రతి అడ్డులని మీరే ప్రభానైనా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. కృప కలిగిన మా దేవా మీకు వందనాలు. ఇంకనూ ప్రభా నైనా మీలోనికి మార్పు చెందకుండా నైనా మీకు వందనాలు. మమ్మల్ని డైవర్ట్ చేసి ప్రభా డిస్టర్బ్ చేసి నైనా ప్రతి వాటి నుండి ప్రభా మీరే ప్రభా తప్పించమని వేడుకుంటున్నామయ్యా. మీ సహాయం దయచేయండి నైనా. దయచేయండి ప్రభా తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా వాటిని ప్రభా తొక్కినైనా దేవా లయపరిచే ప్రభా సామర్థ్యము నైనా ఎబిలిటీని మీ వాక్యం చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. దేవా మీకే స్తోత్రములు. నేను వారు మాత్రమే అందుకున్నట్లునైనా దేవా మీకు వందనాలు ప్రభా. పరిస్థితుల్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళే ప్రభా నైనా శక్తిమంతులుగా మీరే తీర్చండి నైనా. తీర్చండి ప్రభా. నమ్మదగిన మా తండ్రి మీకే కృతజ్ఞతలు మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నామయ్యా. మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తోత్రములు. ఏవైతేనైనా కట్ ఆఫ్ చేయబడాలో ప్రభా వాటినైనా దేవా నరికివేయమని ప్రార్థిస్తున్నాము. ఏవి కాల్చబడాలో వాటిని కాల్చివేయండి నైనా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నైనా దేవా మీ ప్రేమ చేతనైనా పట్టబడటానికి మీ సన్నిధికి ఆకర్షించబడటానికి మీ కృపను దయచేయండి అయ్యా. నేను మీకు వందనాలు ప్రభా. క్రీస్తు బంధకంలో ఉండడానికి మీ కృపనివ్వండి అయినా దేవా. ఈ లోక రీతిన కాకుండానట్లు మీ కృపను దయచేయండి అయినా దేవా. మీకు వందనాలు ప్రభా. సిరికిని దేవునికి నీ ప్రభా నైనా రెండు యజమానుని ప్రభా మేము నైనా కలిగి ఉండలేమని వాక్యం సెలవిస్తుండగా మీ కృపను దయచేయండి. మిమ్మల్ని హత్తుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. ఇంకను ప్రభా కృప నైనా కలుగునట్లు దేవా. ప్రతి విషయంలోనైనా మీరు వినవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఉనికిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ క్రియలను దేవా కనపరచువాడా మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతటికి కావలసిన మీ సన్నిధి దయచేయండి. ప్రతి ఒక్కనైనా ఆలోచనలను ప్రభా మీరే ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుని దేవా మీకు వందనాలు. వాక్యం చేత మిమ్మల్ని బంధించమని ప్రార్థిస్తూ మీకు వందనాలు స్తోత్రములు. ఏనైనా మీకు అయినా ఇష్టం లేని ప్రభా అడుగు వేయకుండానట్లు ప్రభా మీరేనైనా ప్రతి అడుగును ఆడించమని ప్రార్థిస్తున్నాం. మానిటర్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు. మీ డైరెక్షన్ చేత నడిపించి మీరే కృప చూపమని ప్రార్థిస్తూ ఇతనమంతటికి సరిపడా మీ మాట నైనా మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించి మా మంచి కాపరిమై ఉండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమెన్ ఆమెన్. చేయబడిన ప్రార్థన అంతటికీ దేవుడు జవాబు దయచేశాడని నమ్ముచు మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడ స్తోత్రం నాయన, మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన, అమ్మగారు చేసిన ప్రార్థన అంతటిని బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం. ప్రార్థన జవాబు దయచేయడు గొప్ప దేవుడు మీరే తండ్రి. మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. ఓ దేవా మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. అంతకంతకు తండ్రి మీరు తండ్రి సంఘమును తండ్రి అభివృద్ధిపరుస్తున్న విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. అమ్మగారి యొక్క పరిచర్యను తండ్రి మీరు అభివృద్ధిపరుస్తున్న విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. ఆశీర్వదించండి తండ్రి, లేవనెత్తండి తండ్రి. ఇంకాను తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపి తండ్రి, ఇంకనూ తండ్రి దినదినము తండ్రి సంఘంలో తండ్రి అభివృద్ధి పొంది తండ్రి. ఓ దేవా ఇక్కడ తండ్రి ఉన్నత స్థాయిలో తండ్రి స్థాపించబడే భాగ్యం మీరు దయచేస్తారని నమ్ముచు చేయబడిన ప్రార్థన అంతటికీ తండ్రి జవాబు మీరే దయచేసి నమ్ముచు ఆచరణీయ సత్ప్రశ్రామ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షలోం అందరికీ. తలవాట సమయంలో చేయబడిన ప్రతి ప్రార్థన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ముప్పై 39వ కీర్తనని ధ్యానం చేస్తా ఉన్నాం. 39వ కీర్తన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగు 5 6 వచనాలు ఒకసారి చదువు. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. 5వ వచనం, నా దినముల పరిమాణము నీవు బెత్తగంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారి తిరుగులాడుతును. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఈ 3 వచనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 3 వచనాలు ఒకటేమో రిక్వెస్ట్, రెవల్యూషన్, రియలైజేషన్ అని 3 మాటలు మాట్లాడుకున్నాం. తర్వాత 4వ వచనంలో ఒక ప్రేయర్ కనపడతా ఉంటుంది. టీచ్ మీ మై ఎండ్, ద మెజర్ ఆఫ్ మై డేస్, హౌ ఫ్రేల్ ఐ యామ్. ఒక క్వశ్చన్ లేకపోతే ఒక ప్రశ్న లేకపోతే ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్ కనపడతా ఉంటుంది కదా. తర్వాత 5వ వచనంకి వచ్చేసరికి రెవల్యూషన్ మాట్లాడుకుందాం. ఈ 5వ వచనంలో మై ఎంటైర్ లైఫ్ ఈజ్ ద స్మాలెస్ట్ మెజర్మెంట్ యూ యూస్. అంటే బెత్తడంతా అనే మాట ద స్మాలెస్ట్ మెజర్. మనమైతే మిల్లీమీటర్ అను లేకపోతే ఒక ఇంచ్ అను ఇలాగ చిన్నగా చూస్తాం, ఒక లోయెస్ట్ మెజర్. అయితే ఈ యొక్క బైబిల్ మెజర్స్లో ద లోయెస్ట్ మెజర్ తెఫాకోత్. తెఫాకోత్ అంటే బెత్తడు అని మనం చూస్తాం, షార్ట్ మెజర్డ్. మన జీవిత దినముల గురించి 4 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి షార్ట్ అనగా, రెండవది మెజర్డ్ కొలవబడింది, 3 లిమిటెడ్ పరిమితి నియమించబడింది, 4 క్విక్లీ పాసింగ్ త్వరగా గతించిపోయేది. ఈ యొక్క 5వ వచనంలో మన జీవిత కాలము ఎలాంటిదో చెప్పడానికి 4 ఎక్స్ప్రెషన్స్ చూస్తాం. నెంబర్ 1 షార్ట్, చాలా తక్కువది.
మెజర్డ్ కొలవబడింది, లిమిటెడ్ పరిమితి చేయబడింది, క్విక్లీ పాసింగ్ త్వరగా గతించిపోయేది. సో ఈ 4 మాటలు ఈ యొక్క 5వ వచనంలో మనం చూస్తాం. సో ఇశ్రాయేల్ అందరి పక్షంగా చేయబడి అనుదిన ఉదయ సాయంకాల దానబలి నైవేద్య సమయాల్లో దాన్ని లీడ్ చేసే ప్రధాన గాయకుడు పాడే పాట, ఆ ప్రధాన గాయకుడు పాడడం కోసం రాయబడినటువంటి పాట. ఈ పాటలో ఈ యొక్క ఆ, ఒక అందరి పక్షంగా చేయబడే ప్రార్థనాపూర్వకమైనటువంటి పాట ఇది. ఈ పాటలో ముఖ్యమైనటువంటి అంశాలు, ద మెజర్ అనగా మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో, ఎంత పరిమితి కలదో, అలాగే ఎంత త్వరగా గతించిపోయేదో తెలియజేయడం కోసం జ్ఞాపకం చేస్తూ, తర్వాత ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, ఆ, నీ ఎదుట లేనట్టే ఉన్నది, లేకపోతే మై లైఫ్ టైమ్ ఈజ్ నథింగ్ బిఫోర్ యూ. తర్వాత చూడండి ఒకసారి దాన్ని మాట్లాడుకున్నాం మనం. తర్వాత ఎ ఫ్లాష్, ఎ సై, బ్రెత్, తర్వాత పాసింగ్ షాడో, కదిలిపోతున్నటువంటి నీడ. ఆ నీడ పోతూ ఉంటే అది ఏ ఇంపాక్ట్ చేయదు, అది ఆ నీడ ఏ ఇంపాక్ట్ చేయకుండా అలా వెళ్ళిపోద్ది. మనం కూడా అంత ప్రభావవంతమైనటువంటి వారం కాదు అన్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఇంకా 6వ వచనంకి వచ్చేసరికి షూర్లీ ఎవ్రీ మ్యాన్ వాక్స్ ఇన్ అ షాడో. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ఇక్కడ షూర్లీ ఎవ్రీ మ్యాన్ వాక్స్ ఇన్ అ షాడో, ప్రతి మానవుడు కదులుతున్నటువంటి ఒక నీడలాగా చెప్పబడతా ఉంది. ఈ నీడ అనే మాటకి హీబ్రూ భాషలో బెత్లెహేమ్ అనే పదం చూస్తాం. బెత్లెహేమ్ అనే మాటకి ఇన్ అండ్ ఇమేజ్ అని అర్థం. దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించను అని చెప్పేటప్పుడు, దేవుడు తన పోలిక చొప్పున అని చెప్పేటప్పుడు బెత్లెహేమ్ ఎలోహిం అని రాసి ఉండడం చూస్తాం. బెత్లెహేమ్ అంటే ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఎలోహిం, దేవుని యొక్క పోలిక చొప్పున, దేవుని స్వరూపంలో అని అర్థం. ఈ బెత్లెహేమ్ అంటే దాన్నే షాడో అనే మాట కూడా చూస్తాం. ఇదే మాట మనకు 91వ కీర్తనలో చూస్తాం. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, సర్వోన్నతిని చాటును నివసించువాడు, మహోన్నతిని చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనే మాట. సో అక్కడ నీడ అనే చోట కూడా ఈ బెత్లెహేమ్ అనే మాట. బెత్లెహేమ్ అనే మాట ఇమేజ్ లేకపోతే షాడో ఇన్ అ ఫార్మ్ వితౌట్ సబ్స్టెన్స్, ఒక ఎలాంటి మెటీరియల్ లేకుండా, లేకపోతే ఒక నీడ ఎలాగైతే ఉంటుందో అలాంటిది అని అర్థం. తర్వాత ఏ షాడో, అండ్ అవుట్లైన్, లేకపోతే పాసింగ్ ఫిగర్, సంథింగ్ సీన్ బట్ నాట్ సాలిడ్. కంటికి కనపడుద్ది కానీ దాంట్లో ఎలాంటి ముట్టుకోవడానికి కానీ సాలిడ్ కాదు, ఘనపదార్థంగా ఉండేది కాదు. నీడ మనిషి కంటికి కనిపిస్తుంది కానీ దాన్ని ముట్టుకోలేము మనం. అంటే మానవుని యొక్క జీవితం అంత అల్పమైనటువంటి జీవితం, రియలైజేషన్ అని చెప్పి 6వ వచనంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత గమనించండి ఒకసారి, ష్యూర్లీ దే ఆర్ ఇన్ టర్మాయిల్ ఫర్ వ్యానిటీ. ఈ టర్మాయిల్ ఫర్ వ్యానిటీ నా దగ్గర హీబ్రూ భాషలో ఎహెమ్యూన్ మాటకి టు మేక్ నాయిస్, టు రేజ్, టు బి రెస్ట్లెస్, టు బి ఎజిటేటెడ్. ఒకసారి మానవులు ప్రయాసపడుతుంటారు అని రాస్తుంది తెలుగులో మనకి 6వ వచనంలో. వారు తొందరపడుట లేదా ప్రయాసపడుట, ఇంగ్లీష్లో అయితే ష్యూర్లీ ఫర్
ఫ్యూటిలిటీ అండ్ ఎంప్టీనెస్. హీ ఈజ్ ఇన్ టర్మాయిల్. శ్రమ, ప్రయాసము, ఆ యొక్క తాపత్రయం, వీటన్నిటినీ మనకు అర్థమయ్యే విధంగా ఒక పదాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే మనుషుని యొక్క యాక్టివిటీ, మనుషుని యొక్క టు మేక్ నాయిస్, ఏదో శబ్దం చేస్తూ ఉండడం. తర్వాత రెస్ట్లెస్, అవిశ్రాంతి, అజిటేషన్. తర్వాత ఇవన్నీ కూడా అసహనం, అసమ్మతో రకరకాల ప్రయాసపడుతూ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తూ రష్, స్ట్రైవ్, స్ట్రెస్, ఫైట్, కంపీట్, పోరాటం, ఆరాటం, పరిగెత్తడం. తర్వాత ఇవన్నీ కూడా హెవెల్ అనగా వ్యర్థత అనే పదాన్ని, లేకపోతే గాలికి అనర్థం, నీడ వంటి అనర్థం. తర్వాత మీనింగ్లెస్ మోషన్ వితౌట్ ఎటర్నల్ పర్స్పెక్టివ్. ఆత్మీయత లేకపోతే నిత్యత్వ సంబంధమైనటువంటి ఆలోచన లేని పోకడలు, తాపత్రయాలు, లేకపోతే ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి విషయాలు అని చెప్పడం కోసం ఈ ఆలోచన మనకు కనపడుతుంది. తర్వాత ఇక ధనం సంపాదించుకోవడం. మనకి తెలుగులో ధనం సంపాదించుకుంటారు 6వ వచనంలో, గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు, కానీ అది ఎవనికి చేచుక్కునో వారికి తెలియదు. ఎవరి చేతికి అది వెళ్తుందో వారికి తెలియదు. ఆ మాట చెప్పేటప్పుడు ధనము కూర్చుకొనుట అనే పదాన్ని కొంచెం ఆలోచించాలి మనం. కూర్చుకొనుట అనే పదం, ఈ పదం ఏదైతుందో అక్యుములేట్, స్టోర్, సేవింగ్, లేకపోతే బిల్డింగ్, ప్రొటెక్టింగ్, ఎక్స్పాండింగ్, పోరింగ్. అంటే ఆ కూర్చుకొనుట అనే పదము కేవలం ఏదో దాచిపెట్టేది కాదు. దానికోసం పడే నానా యాతనలు, ప్రయాసము, లేకపోతే వేదనలు, బాధలు పడుతూ దేనికో అదేదో కూడబెడుతున్నాం అనుకుంటాం, అదేదో దాచిపెడుతున్నాం అనుకుంటాం, కానీ అదేది కూడా నిలబడ్డట్టు మనకు కనపడదు. సో ఇదంతా కూడా మన ప్రసంగి గ్రంథం యొక్క ఒక షాడో, లేకపోతే ప్రసంగి గ్రంథం యొక్క ఏమంటారంటే ఆ గ్రంథం యొక్క ప్రభావము ఈ కీర్తన మీద ఉన్నట్టు ఈ యొక్క వచనాల మీద కనపడతారు. చూడండి ఒకసారి. తర్వాత అండ్ డస్ నాట్ నో హూ విల్ గ్యాదర్ దెమ్. ఎవరు వాటన్నిటిని కూర్చుకుంటారు వీళ్ళకి తెలియదు అంటాడు. ఇదే మాట మనకు ప్రసంగి 2వ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతాయి. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఇండ్లు కట్టాడు, ఎన్ని కోటలు కట్టాడు, తర్వాత ఎన్ని ఉద్యానవనాలు వేసాడు, తర్వాత బావులు దవ్విచ్చాడు, లేకపోతే చెరువులు దవ్విచ్చాడని, ఇలాగా సో తోటలు, తర్వాత వస్తువులు, ఎన్ని సంపాదించుకోవాలో అన్ని సంపాదించాడు. తర్వాత అవి ఎవరికి వెళ్తాయో ఎవరికి తెలియదు అంటాడు. నేను గాలి కోసం ఇదంతయు సూర్యుని క్రింద వ్యర్థం అంటాడు. సో ఇదే ఈ ఒక వచనము ఆ యొక్క 2వ అధ్యాయం మొత్తాన్ని సూచిస్తూ ఉంది. తర్వాత హూ విల్ ఇన్హెరిట్, లేకపోతే దాన్ని ఎవరు స్వాధీనపరచుకుంటారు, ఎవరు దాన్ని అనుభవిస్తారు, ఎవరి చేతిలోకి అవి వెళ్ళిపోతాయో, ఈ విషయాలన్నీ మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత చూడండి ఒకసారి. ఇంకా ఈ 4, 5, 6 వచనాలు అన్నీ కలిపి ఒక్క మాటలో 3 వచనాలు కలిపి చెప్పాలంటే, బ్రెత్ విత్ ఇన్ హ్యాండ్ బ్రెత్. అంటే బెత్తెడంతా మానవుని ఊపిరి లేదా మానవుని జీవము అని చెప్తున్నా. ఇది ఒక పొయిటిక్గా ఇంగ్లీష్ ఫ్రేజ్ ఇది. బ్రెత్ విత్ ఇన్ హ్యాండ్ బ్రెత్. అంటే హ్యాండ్ బ్రెత్ అంటే బెత్తెడు. ఒక చేతిలో ఉండేంత బెత్తెడంతా బ్రెత్ అంటే శ్వాస. మానవుని యొక్క ఎంతో శక్తి, బలము, జ్ఞానము, తనకున్నటువంటి అన్ని రకాల ఎంత ప్రయత్నం చేయగలడో అవంతా, జీవితం అంతా కలిపి దాన్ని కొలిస్తే, దాన్ని చూస్తే హ్యాండ్ బ్రెత్, బెత్తెడంతా అని చెప్పబడుతుంది. మనము రీసెంట్గా ధ్యానించేటప్పుడు తేనెటీగల గురించి మాట్లాడుకున్నాం. తేనెటీగలు ఒక రోజుకి ఒక తేనెటీగ యొక్క ఆయుష్కాలం 6 వారాలు.
6 వీక్స్, 6 వారాల్లో ఒక తేనెటీగ తన జీవితకాలం అంతట్లో ఒక తేనెటీగ ఎంత తేనె ప్రొడ్యూస్ చేస్తుందంటే ఒక టేబుల్ స్పూన్లో 12th పార్ట్. ఒక అంటే 12 తేనెటీగలు కలిసి తమ జీవితాన్ని కష్టపెడితే ఒక టేబుల్ స్పూన్ అంత తేనె ప్రొడ్యూస్ చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ అదే విషయాన్ని మనం 4, 5, 6 వచనాల యొక్క సారాంశం ఇదంతా కూడా. సో అవి 45,000 ఫ్లవర్స్ని విజిట్ చేస్తాయి. ఒక తేనెటీగ తన జీవితకాలంలో 45,000 పువ్వులను అది విజిట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇంకో విషయం ఏంటంటే అది ఏ పువ్వును నష్టపరచదు, ఏ పువ్వును ఇబ్బంది పెట్టదు. వాటన్నిటిలో నుండి తనకు కావాల్సినటువంటి ఆ యొక్క కొద్దిగా మకరందం కోసం అది తన జీవితకాలం అంతా కష్టపడి అది సంపాదించేది ఎంత అంటే, అది ఏం కూడబెట్టింది అని అడిగితే, ఏం సాధించింది అని అడిగితే, ఒక టేబుల్ స్పూన్లో ఉన్నటువంటి ఒక 12వ వంతైనటువంటి తేనెను ప్రొడ్యూస్ చేసింది. తేనె యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత అని అడిగితే ఫర్ ఎవర్. అది తేనె చెడిపోవడం అనేది ఉండదు, తేనె పాడవడం అనేది ఉండదు, తేనెకి ఏ ఫంగస్ కానీ ఎలాంటివి రావు. విషయం ఏంటంటే మానవుని జీవిత కాలంలో ఆ తేనెటీగ యొక్క అల్పమైన ఆయుష్కాలం, దాని ఆయుష్కాలం ఎంత అల్పం అంటే 6 వారాలు మాత్రమే. సో మనకి ఇవ్వబడిన ఈ అల్పమైన మానవ జీవితమే అల్పమైందే. కానీ మనం కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకపోతే ఈ భూమి మీద, అందుకనే ఈ భూమి మీద మనం సంపాదించుకునే సంపాదన అది దొంగతనము, తర్వాత చిమ్మెట, తుప్పు పట్టుట, ఇవన్నీ భూమి మీద ఉంటాయి. కానీ పరలోకమందు ధనం సంపాదించుకుంటాం. తేనెని ఎంత ప్రొడ్యూస్ చేస్తాం. అందుకని పాలు తేనెలు ప్రవహించు దేశం అని రాసి ఉంటుంది. గమనించండి ఒకసారి. అంటే ఈ 3 వచనాలను కలిపి అర్థం కావడం కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు కావాలి అంటే ఆ పాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? పాలను మమల్స్, లేకపోతే క్షీరదాలు, అవి కూడా పవిత్రమైనటువంటి క్షీరదాల నుంచి వచ్చే పాలనే వాడతారు. సో ఆ పవిత్రమైనటువంటి జీవులు అని చెప్పే అవి ఏం తింటాయి, ఎలా తింటాయి, వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అవి కేవలం గడ్డి మాత్రమే, వెజిటేరియన్ మాత్రమే. అనగా అవన్నీ కూడా వెజిటేరియన్. తర్వాత అవన్నీ కూడా శాకాహారమైనటువంటి జీవులు. వాటిని తీసుకొని తినడం మాత్రమే కాదు, కానీ అవి తిన్న తర్వాత దాని కడుపులో ఉన్నటువంటి సపరేషన్, ఒక కడుపులోకి మొత్తం తీసుకొని అది మరలా వెనక్కి తెచ్చుకొని నెమరు వేస్తారు. నెమరు వేయడం అనే దాన్ని మనం తెలుగులో నెమరు వేయడం అంటాం. చూవింగ్ కడ్ అంటాం ఇంగ్లీష్లో. సో విషయం ఏంటంటే ఆ నెమరు వేయుట అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి క్రియ. ఆత్మ సంబంధమైనటువంటి క్రియ ఏం తెలియజేస్తుందంటే దేవుని వాక్యమును ఏం విన్నామో, ఏం తెలుసుకున్నామో దాన్ని ధ్యానించుట. వాక్యమును ధ్యానించుట అంటే జస్ట్ ధ్యానించటం కాదు. ఇంకో మాట చెప్పాలంటే ఎందుకని అలాగా తిని మళ్ళీ బయటికి తెచ్చుకొని మళ్ళీ నెమరు వేయడం? దీనివల్ల ఉద్దేశం ఏంటంటే ఈ వెజిటేరియన్కి సంబంధించినటువంటి ఆ గడ్డిని తిన్నప్పుడు చూడండి ఒకసారి, ఆ గడ్డి అది కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నెమరు వేయబడ్డప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి అంశము కన్జ్యూమ్ చేయబడుతుంది. గడ్డిలో ఉన్నటువంటి ఆ వెజిటేరియన్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా తన శరీరంలో కన్జ్యూమ్ చేయబడుతుంది, జీర్ణం చేయబడుతుంది. గమనించండి ఒకసారి. దీని డైజెషన్. అయితే ఆ డైజెషన్కి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకు మీకు మాట చెప్పాలంటే సిచ్యువేషన్స్ని డైజెస్ట్ చేసుకోవడం అంటాం. డైజెస్ట్ అనగా ఇముడ్చుకోవడం, జీర్ణం చేసుకోవడం అని అర్థం. ఎక్కడైతే ఆత్మీయులుండి వాక్యమును విండి దాన్ని తమ వ్యక్తిగత జీవితాల్లో అనుభవపూర్వకంగా కలిగి ఉంటారో అది పాలు ప్రవహించే దేశం. మరొకసారి చెప్తాను, గమనించండి ఒకసారి. మనము ఏదైతే వాక్యం వింటున్నాం, వాక్యం తీసుకుంటున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం, వాక్యం అనుభవపూర్వకమైనటువంటిది. ఇది ఎక్కడ సాధ్యం అంటే మన రోజువారీ దైనందిన జీవిత పరిస్థితులు, ఇక స్థితిగతులన్నింటిలో.
ఆ స్థితిగతుల్ని డైజెస్ట్ చేసుకోవడం. సో దాన్ని సంపూర్తిగా అంటే ఆ సిస్టంలోకి ఇదిగో చూడండి ఒకసారి, మనకి వాక్యం ఏం చెప్తుందంటే పశువులకు దేవుడు గడ్డిని మొలిపిస్తాడట. పశువులకు గడ్డిని, పర్వతములలో పశువులకు గడ్డిని మొలిపిస్తాడు. ఆ మొలిపించబడిన గడ్డి పశువులు తింటాయి. తిన్న ఆ గడ్డి అవి మరలా నెమరు వేస్తాయి. అంటే నెమరు వేయడం అంటే అర్థం ఏంటంటే దేవుడు మొలిపించినటువంటి గడ్డి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పశువు ఈ రోజు వచ్చి తినాల్సిన గడ్డిని ఇప్పటికిప్పుడు మొలిపించడు దేవుడు. దానికోసం ఒక 2-3 రోజుల ముందే దానికోసం ఏర్పాటు చేస్తుంటాడు. అంటే ఈ రోజు వచ్చి తినే పశువు కోసం 2-3 రోజుల కిందే దేవుడు పనిచేశాడు. అంటే ఈరోజు నువ్వు నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి నీ కొరకు నా కొరకే అది మొలిపించబడి స్థిరపరచబడి సిద్ధపరచబడింది. అవర్ సిచ్యువేషన్స్ ఆర్ సర్ప్రైజింగ్ టు అస్. మనకు సర్ప్రైజింగ్గా ఆశ్చర్యం కలిగిస్తాయేమో మనకు జరిగే విషయాలు. దేవునికి అవి సర్ప్రైజింగ్ కాదు, అవి దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. అయితే వాటిని వాక్యం విని తిని మనము ఆ పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని జీర్ణం చేసుకోవడం. ఒక కుటుంబంలో ఒక మరణం జరిగితే ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించే దేశం అనే పదం గురించి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని మనము తప్పించుకొని పారిపోలేము, దీని నుంచి తొలగిపోలేము, పారిపోలేము, విడిచిపెట్టి ఇది నాకు సంబంధం లేదు, కఠినమైందే, ఇబ్బందికరమైందే. సో మనం ఫేస్ చేయడం చాలా కష్టమైన విషయమే. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డైజెస్ట్ ద సిచ్యువేషన్. అప్పుడున్న పరిస్థితిని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. సో అంటే మానవుడు తన ప్రయత్నాల్లో దైవిక చింతన, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలతో సంబంధం లేకుండా, అనగా నీ కొరకు పొలిపించినటువంటి ఆ యొక్క గడ్డిని తీసుకోకుండా మనము తిరుగుతున్నంతసేపు పాలని మనం ప్రొడ్యూస్ చేయలేము. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే ఆ యొక్క పశువుల కొరకు దేవుడు గడ్డిని మొలిపిస్తే అవి తీసుకొని అవి డైజెస్ట్ చేసుకొని డైజెషన్ అనగా నెమరు వేసే క్రమాన్ని, నెమరు వేసే జీవిని పవిత్రమైన జీవి అని పిలుస్తున్నాడు దేవుడు. అంటే నెమరు వేసే జీవి పవిత్రమైంది ఎందుకైంది అంటే దాని కొరకు దేవుడు గడ్డిని ప్రొడ్యూస్ చేశాడు. 1, 2 అది సంపూర్తిగా డైజెస్ట్ చేసుకోవడం కోసం అది దాన్ని కడుపులో సపరేషన్ని అనగా సపరేషన్ కలిగి ఉండి దాన్ని పూర్తిగా తన శరీరంలోకి ఇముడ్చుకుంటుంది. అలాంటి దాన్ని పవిత్రమైన జీవి అవి పాలని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే పాలు ప్రవహించే దేశము అంటే అర్థం ఏంటంటే అక్కడున్న మనుషులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని అనుభవిస్తారు. ఆ వాక్యంతో పాటు చుట్టూన్న పరిస్థితుల్లో దాన్ని అప్లై చేస్తూ దాన్ని డైజెస్ట్ చేసుకుంటారు, సిచ్యువేషన్స్ని డైజెస్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక తేనెటీగలు. సో తేనెటీగలు తమ జీవిత కాలంలో అవి ఎంతో సంచరించి దాదాపు 45,000 ఆ పుష్పాలను ఒక జీవిత కాలంలో అది దర్శిస్తుంది, విజిట్ చేస్తుంది. కానీ ఒక్క పువ్వును కూడా డిస్టర్బ్ చేయదు. అన్నిట్లో నుంచి తనకు కావాల్సిన, తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక మకరందాన్ని తీసుకొని ఇంకా దానికి అది హెల్ప్ చేసి మరీ వస్తుంది. ఆ పుష్పం ఫలించడానికి అవసరమైనటువంటి విషయాన్ని అక్కడ నేను తీసుకొని మరియు ఇచ్చి మరీ వచ్చేది. సో అలాంటి తేనెటీగల వంటి కాలనీ ఒక సమాజాన్ని చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, కాపరిత్వం క్రింద ఉన్నటువంటి పశువులు, నెమరి వేసే పవిత్రమైన జీవులు పాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఈ తేనెటీగలు అవి ఆ దేశం అంతా తిరిగి ఆ దేశంలో ఉన్నటువంటి ఫ్లవర్స్ని, పువ్వులన్నింటినీ కూడా, పుష్పాలన్నీ కూడా ఫలభరితంగా మార్చడం కోసం తేనెటీగలు సహాయం చేస్తూ వాటికి కావాల్సినటువంటి దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క తేనెను ప్రొడ్యూస్ చేసి తన జీవితాన్ని ముగించి వెళ్ళిపోద్ది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పాలు తేనెలు ప్రవహించే స్థలమును గురించి వాక్యం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చదివిన చోట ఈ 4, 5, 6 వచనాల్లో ఒక మనిషి దైవిక చింతన లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించిన పట్టింపు, లేకపోతే వాటి గురించినటువంటి అవగాహన, వాటి గురించి సమయం కానీ ఇవేవి లేవు అంటే ఒకే ఒక విషయం ఏంటంటే గమనించండి, గాలికి ప్రయాసపడుతున్నట్టే, లేకపోతే హ్యాండ్ బ్రెత్, ఇందాక నేను అన్నట్టుగా బ్రెత్ విత్ ఇన్ హ్యాండ్ బ్రెత్, బెత్తెడంత జీవితంలో దైవిక నిశ్వాస. ఇది ఒక ఇల్లుస్ట్రేషన్, ఒక ఏమంటారంటే
ఎంతో బలంతో శక్తితో జీవించిన జీవితం, స్థిరమైన జీవితం వెత్తడంతే. తర్వాత రెండోది ఇంకో విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, గమనించండి ఒకసారి. 4, 5, 6 వచనాల సారాంశం ఇదంతా కూడా. ఆ, ఒక మ్యాన్స్ ఇల్యూషన్ అంటాం, అనగా ఒక భ్రమలో మనిషి బ్రతుకుతూ ఉంటాడు. సత్యము, రియాలిటీ, సత్యం ఏదైతుందో ఆ సత్యంలోనికి ఎంత త్వరగా రావడం అవసరమో చూడండి ఒకసారి. ఆ యొక్క ఇల్యూషన్ నుంచి ఒక రకమైనటువంటి భ్రమ, ఆ భ్రమలో నుండి బయటికి రావడం. ఆ తర్వాత ఆ మానవుని యొక్క శ్రమ, లేకపోతే లేబర్ అంటాం, లేకపోతే ఈ యొక్క శ్రమ అంతా కూడా ఆ, దేని కొరకు ప్రయాసపడుతున్నాం అనే ఆప్షన్. తర్వాత ఇంకొక మాట ఇక్కడ ఏంటంటే, మ్యాన్ వాక్స్ ఇన్ అ షాడో ఆఫ్ హిస్ ఇమాజినేషన్. మ్యాన్ వాక్స్ ఇన్ అ షాడో. ఒక నీడ వంటి ప్రయాణం అంటే తన సొంత ఇమాజినేషన్ అనబడుతున్నటువంటి ఆ యొక్క నీడలో నడుస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ యొక్క దేవుని యొక్క దైవిక చింతన, వాక్య ధ్యానం అని చెప్పాను కదా, ఇదేం చేస్తుందంటే ఆ మోర్టాలిటీ ఏదైతుందో, క్షయత ఏదైతుందో దానిలో నుంచి మనిషిని ఎలా మారుస్తుందంటే హ్యూమిలిటీ, తగ్గింపులోకి, కంపాషన్, కనికరం కలిగిన, ఫర్గివ్నెస్ అండ్ అర్జెన్సీ. ఇవి ఇందులో ఉన్నటువంటి నైతికమైనటువంటి విషయాలు, ఈ 3 వచనాల్లో ఉన్న నైతిక అంశాలు. ఒకసారి గమనించండి ఒకసారి. ఈ యొక్క మెడిటేషన్ ఆన్ మోర్టాలిటీ, మనం ఎంత క్షయత కలిగిన వారమో, ఎంత క్షయమైనటువంటి వారమో ధ్యానిస్తే, మెడిటేషన్ ఆన్ మోర్టాలిటీ ప్రొడ్యూసెస్ హ్యూమిలిటీ, కంపాషన్, ఫర్గివ్నెస్ అండ్ అర్జెన్సీ. అంటే దీని అర్థం ఏంటంటే తగ్గింపు, కనికరము, క్షమాపణ ఇవి లేకుండా అర్జెన్సీ అంటాం. అర్జెన్సీ అంటే నాకు కొద్దిగానే సమయం ఉంది. మోషే ప్రార్థన చేస్తూ అంటాడు, మా దినములు లెక్కించుకొనుట మాకు నేర్పించు అంటాడు. బెత్తడంతా ఓవరాల్గా అది కొద్దిగానే ఉంది కానీ, బట్ ఆ కొద్దిగా కూడా లెక్కించుకోవడం నేర్పించు అంటే, టీచ్ మీ హౌ టు డైజెస్ట్, అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని గ్రహించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. జ్ఞాన హృదయం కలుగునట్లు దినములు లెక్కించుకుంటాం మాకు నేర్పించమంటాడు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మెడిటేషన్ ఆన్ మోర్టాలిటీ. నేనెంత అల్పుడనో తెలుపుము, నా అంతము ఎప్పుడో. అలాగే వచ్చిన చూడండి ఒకసారి. నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణం నీవు వెతడంత చేసి ఉన్నావు. నీ సన్నిధిని ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క మోర్టాలిటీ, స్టడీ అండ్ మోర్టాలిటీ, మన క్షయత గురించి మనకు తెలిస్తే, అర్థమైతే, హ్యూమిలిటీ, కంపాషన్, ఫర్గివ్నెస్ అండ్ అర్జెన్సీ ఇవి మనలో నుంచి ప్రొడ్యూస్ చేయబడతాయి. సో ఎవరన్నా తగ్గించుకోలేకపోతున్నారు, క్షమించలేకపోతున్నారు, అర్జెన్సీ అంటే టైంపాస్ చేయలేక, త్వరపడక సోమరిగా జీవిస్తున్నారు అంటే, క్షమించట్లేదు, తగ్గించుకోవట్లేదు, తర్వాత కనికరం చూపట్లేదు, లేకపోతే సోమరిగా ఉన్నారు, వీళ్ళకి దే డోంట్ నో హౌ మోర్టల్ దే ఆర్. వారు ఎంత క్షయమైన వారో వారికి తెలియదు గనక వారు ఇంకా తమ సోమరితనంలోను, వారింకా తమ యొక్క ఆ యొక్క కఠినమైనటువంటి జీవన విధానం, ఆ తర్వాత అదొక ఇమాజినేషన్, ఒక ఇల్యూజన్లో బ్రతుకుతున్నటువంటి విధానాన్ని చూస్తాం. అంటే ఈ 3 వచనాల ధ్యానము, మన మోర్టాలిటీని గురించిన ధ్యానము ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో మనల్ని ఒక తగ్గించుకునే వారిగాను, తర్వాత కనికరం కలిగిన వ్యక్తిగాను, క్షమించే వాళ్ళగా, తర్వాత మన కొరకు నియమించబడిన సమయం కొద్దిగా ఉందని చెప్పేసి త్వరపడే వారంగా, సోమరితనం నుంచి
దాని యొక్క ఆపోజిట్లోనికి అనగా త్వరపడుతూ జీవించే వ్యక్తులంగా మార్చే విధానం. ఇది ఈ యొక్క 3 వచనాల సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన దీని గురించి అన్న మాట ఏంటంటే, టు సీ అవర్ నైబర్ టు సీ అవర్ నథింగ్నెస్ ఈజ్ టు సీక్ గాడ్స్ ఫుల్నెస్. ఒకసారి చెప్తాను, టు సీ అవర్ నథింగ్నెస్. ఈ యొక్క 3 వచనాల సారాంశం ఇదంతా కూడా. అంటే ఎందుకు ఈ మాటలు రాస్తున్నాయి ఇక్కడ, ఈ మాటల యొక్క సారాంశం ఉద్దేశం ఏంటి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. చూడండి ఒకసారి, టు సీ అవర్ నథింగ్నెస్. మనం ఎంత అల్పులమో, ఎంత పరిమితి గలవారమో, ఎంత తక్కువ కొలత కలిగిన వారమో, దీన్ని మన నథింగ్నెస్ని ధ్యానించే కొద్దీ ఈజ్ టు సీక్ గాడ్స్ ఫుల్నెస్, దేవుని యొక్క సంపూర్ణత్వం అర్థమవుతుంది. ద పర్పస్ ఆఫ్ దిస్ స్టడీ, ఈ యొక్క కీర్తన యొక్క ఉద్దేశం ఎందుకు రాశారు మరి ఈ పాటలు? అక్కడ ఇశ్రాయేలందరూ పక్షంగా చేయబడే ఉదయ సాయంకాల నైవేద్య సమయాల్లో పాడే పాటగా దీన్ని రాస్తున్నప్పుడు ఇవన్నీ రాయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుని యొక్క నథింగ్నెస్, క్షయత ధ్యానించబడుతున్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణత వెల్లడిపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు 4:14 ఈ మాట మనం చూస్తాం, యువర్ లైఫ్ ఈజ్ అ వేపర్. 1 పేతురు పత్రిక 1:24 చూస్తాం, ఆల్ ఫ్లెష్ ఈజ్ గ్రాస్, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అంటాడు. మత్తయి సువార్త 6:19-21 వరకు చదివితే, ఎవరైనా ఒకటి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6:19-21, 19-20-21 3 వచనం చదువుకొని ముగించుకుందాం మనం. ఎవరైనా ఒకటి చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రార్థన చేసుకున్నాం, తాళ్ళు నుంచి కళ్ళు మూసుకున్నాం. పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం నాయన. మరొక ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఈ దినపు ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేసి ఆరాధన పూర్వకంగా మాతో మాట్లాడమని, వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకొని ఈ సన్నిధిలో కనిపెట్టి ఉండగా విన్న వాక్యం ఇదిగో మా కొరకు మీరు ప్రత్యక్షతను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సమయంలో విన్న వాక్యము మా హృదయాల్లో స్థిరపరచండి. ఇదిగో మేమున్న స్థలం పాలు తేనెలు ప్రపంచ దేశంగా మార్చబట్టుకు సహాయం దయచేయండి. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి, బలపరచండి ప్రభు. వందనాలు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరి మీద మీకు అనుదృష్టి ఉంచి దీవించండి. అలాగే ఎవరెవరు ఏ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నారు, వారి పరిస్థితులన్నింటిలో తోడై ఉండమని వేడుకుంటున్నాం. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం. సమస్త ఆధిపత్యము, అధికారము మీరే అని ఒప్పుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామాన స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతోనే సెలవు తీసుకుందాం. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము మహిమి. యుము దేవా
శాంబు కుమారి దేవ ఆమేన్. శరణం అండి, అందరికీ వందనాలు. Shalom, shalom, praise the Lord.